మోహన్ రెడ్డి గారు ఇది సిగ్నల్ అంతా లోపలిపోతాడు. కాబట్టి అటువంటి వ్యక్తులను మనం ఎక్కడ జాయిన్ చేసుకుంటాం? ఓకే. సో నాగార్జున గారు, ఇప్పుడు ఇందాక సిట్ విచారణ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వారు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, ఒకవేళ కాసేపు ఇది డ్రామానే, ఇద్దరు మునిగిపోవడం ఎందుకు, నువ్వు అక్కడ నేను ఇక్కడ కొద్దిగా సేఫ్, రేపు నేను లోపలికి వెళ్ళి నువ్వు బయట ఇట్లాంటి ఏమన్నా అనుకుంటే కనుక మిగతా వాళ్ళని బలిపశువులు చేసేద్దామని కూడా అనుకుని ఉండొచ్చా? అందుకే రాజకేశ్ రెడ్డో లేకపోతే ఇందులో అంతా మిథున్ రెడ్డి అనో లేకపోతే ఇంకొకళ్ళనో వాళ్ళ పేర్లు చెప్తూ ఉండొచ్చా? ఎక్కడా కూడా అంత డబ్బు మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డికి చేరింది అని ఆయన అనలేదు. కానీ హ్యావింగ్ సెడ్ దిస్ ఏమన్నాడంటే, నేను కనుక ఆయన మాటల్లో చెప్తున్నాను, నేను బట్టలు విప్పాలని డిసైడ్ అయితే మాత్రం విప్పేస్తా మొత్తం అని. సో వీటిని ఎలా అర్థం చేసుకోవాలి ఈ డాట్స్ని? ఒకటండి, మీరు ఇందాక చెప్పినటువంటి పాయింట్ జరగటానికి 80% ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. ఏంటంటే లిక్కర్ స్కామ్ అనేటువంటిది దాన్ని చేసిన వాళ్ళు ఎవరన్నా చేయించిన వాడు ఎవరు అనేటువంటిది బహిరంగ రహస్యం. కానీ అక్కడ దాకా రాకుండా సేవ్ చేయడానికి కింద ఉన్నటువంటి రాజకేశ్ రెడ్డి లాంటి వాడు, మీరు చూడండి, రాజకేశ్ రెడ్డి పేరు ఇతను స్పాంటేనియస్ గా చెప్పాడు. అవును, మొత్తం కర్త కర్మ క్రియ అతనే అనేటువంటి ఉద్దేశంతో బయటకు వచ్చి చెప్పగానే దాని చుట్టే తిరుగుతుంది అనేటువంటి భావంలో ఉండుండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికి కూడా విజయసాయి రెడ్డి గారికి అవ్యాజమైనటువంటి ప్రేమ ఉంది, దాంట్లో అనుమానం లేదు. ఇప్పుడు ఎవరైతే కోటరీ అని మాట్లాడుతున్నాడో ఆ కోటరీలో భాగం ఈయన కూడా కదా. తర్వాత కోటరీని ప్రోత్సహించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. సో సజ్జల రామకృష్ణారెడ్డికి అధికారాలు పవర్స్ ఇచ్చింది ఆయన కదా. ఆయన కాదని ఎవరన్నా ఏమన్నా చేయగలరా? కాబట్టి ఏంటంటే ఇవన్నీ పిల్లి మొక్కలు వేస్తున్నాడు. ఫస్ట్ అక్కడే మొదలై ఉంటుంది. అంటే ఈయన అడిగింది కాదండం, ఈయన అక్కడ పంపించడం, విశాఖలో కూడా ఫ్రీ హోల్డ్ ఇవ్వకపోవడం, ఇవన్నీ ప్రాధాన్యత తగ్గించడం మూలని. గాని ఇతను కోటరీలో మెయిన్ మెంబర్ గా నెంబర్ 2 ఉన్నప్పుడు కోటరీ బాగుంది. ఈయన పక్కన పెట్టిన తర్వాత కోటరీ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారిని ముంచేయటం అనేటువంటిది అతను చెప్పాను కదండి ఇందాక, జిత్తుల మరి నక్క కనుక ఎలా ఎప్పుడు ఏ టైంకి ఎలా మారుతుందో మనం చెప్పలేనట్టుగానే. తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వైపు ఏదో సైకిల్ చేసినంత మాత్రాన, లేకపోతే ఆయన పొగిడినంత మాత్రాన, పవన్ కళ్యాణ్ గారి విషయంలో నాకు ఒక నిశ్చితమైన అభిప్రాయం ఉంది రిషి గారు. ఒక 5-6 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు వేరు, ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత రాటు తీరి కింద పడి లేచినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ ఉన్న పవన్ కళ్యాణ్ గారు చాలా వేరు. కాబట్టి ఇలాంటి వాళ్ళు వచ్చి ఆయన ఏదో పొగడగానే ఆయన పొంగిపోయి, ఇప్పుడు చూడండి 2019 ఎలక్షన్ లో మావాడు ఆయన సామాజిక వర్గం అంతా ఓన్ చేసుకోవాలని ఒక ముద్ర ఇస్తారు అతని మీద. కానీ 2024కి వచ్చేటప్పుడు ఆ ముద్రను వదిలించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సాయశక్తుల ముద్రగడ పద్మనాభం లాంటి ఆయన ప్రయోగించినా కూడా నేను అందరి వాడిగా ఉంటాను, అట్లా ఉన్నాళ్ళు నాతో ఉన్న కరాఖండిగా చెప్పగలిగినటువంటి పొలిటికల్ మెచ్యూరిటీ వచ్చేసింది పవన్ కళ్యాణ్ గారు. అలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని ఏదో మ్యానిపులేట్ చేద్దామనో లేకపోతే ఇలాంటి పొగడ్తల ద్వారా ఆయన ఈ పొగడ్తలు విమర్శలు అన్నిటికీ అతీతుడైపోయాడు. ఎందుకంటే ఇలాంటివి ఎన్నో పడ్డారు. కానీ ప్రయత్నం చేసే వాళ్ళు ఏముంది రిషి గారు, ఇప్పుడు ఒక సముద్రంలో కొట్టుకుపోయేవాడు, నదిలో కొట్టుకుపోయేవాడికి ఒక కర్ర ముక్క దొరికినా కానీ దాంతో ఎలా బయటపడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అవును, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసులు చుట్టుముడుతున్నటువంటి సందర్భంలో ఏదో ఒక పార్టీ అండ లేకపోతే, అది కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ అండగనక లేకపోతే తన భవిష్యత్తు ఏంటనేటువంటిది తనకు బాగా అర్థమవుతుంది. కాబట్టి ఈ పోల్టు పిల్లలు పరిగెత్తున్నాడు విజయసాయి రెడ్డి గారు అనేటువంటిది నాకు అనిపిస్తుంది రిషి గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా విజయసాయి విషయంలో నాకు గుర్తులేదు, ఆయన మిత్రుడనో 20 ఏళ్ల నుంచి నాకు తెలుసనో ఎక్కడో లీలగా తెలుస్తూ ఎక్కడో ఉంది, ఏ సందర్భంలో అన్నారు తెలియదు, కానీ మీకు ఏమైనా గుర్తుందా? అంటే ఒకటండి, నేను అనేది ఏంటంటే ఇందాక మన జనసేన మిత్రులు చెప్పినట్టుగా సెలబ్రిటీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భంలో ఎవరితోటన్నా కలిసి ఉంటారు. తర్వాత కలిసిన ప్రతి వాళ్ళతో అతనిలో ఉన్న లక్షణం ఏంటంటే తనవాడిగానే మాట్లాడతాడు దగ్గరగా. ఓకే. సో అంతేగాని విజయసాయి రెడ్డి గారు అంత అత్యంత ఆప్తుడు 20 సంవత్సరాలుగా అనేటువంటిది మనకెక్కడా రికార్డెడ్ గా లేదు. జనసేన ప్రతినిధి ఉన్నారు కాబట్టి ఆయన చెప్పాలి దాని గురించి. అందరితో బాగుంటారు. అబ్జర్వేషన్ లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు విజయసాయి రెడ్డి గురించి ప్రస్తావించిన సందర్భాలు అయితే లేవు కదా పాజిటివ్ నోట్ లో. అంటే పాజిటివ్ నోట్ లో ఎప్పుడు లేదు. 1-2 సందర్భాల్లో పరుషంగా మాట్లాడిన సందర్భాలు నాకు గుర్తున్నాయి, కానీ పాజిటివ్ నోట్ లో అయితే నాకు ఎక్కడ గుర్తులేదు. ఓకే. సుధాకర్ రెడ్డి గారు, ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం